హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆరోగ్యశ్రీకి ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే. పేద వర్గాలు, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకేమైనా ప్రమాదం ముంచుకొస్తే, అనారోగ్యం పాలైతే, తమకున్నటువంటి ఆర్థిక స్థితి ఆ జబ్బుకు వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితి ఉంటే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అలాంటి జబ్బులకి పూర్తి స్థాయి వైద్యం అందదు అనుకునేటువంటి పరిస్థితుల్లో, ప్రాణాపాయ స్థితిలో కార్పొరేటు ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునే దానికి ఆరోగ్యశ్రీ 2004లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి ఇది పథకాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాయి. ఆ తర్వాత రోసయ్య ప్రభుత్వం వచ్చిన, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనూ, తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం, ఇవన్నీ కొనసాగుతూనే వస్తున్నాయి. పేర్లు ఏదైనా ఉంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనవచ్చు, లేకపోతే ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అనవచ్చు, ఏవైనా కానీ ఈ కార్పొరేట్ వైద్యం అందేటువంటి విషయంలో ఇది ప్రజలకి ఎంతో కొంత ఉపయోగపడేటువంటి అంశం. దీని మీద ప్రజలు కూడా చాలా ఆశతో ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీని కొనసాగిస్తుందా లేదా, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది, బకాయిలు చెల్లించకుండా అసలు ఆరోగ్యశ్రీ పథకాన్నే రద్దు చేసేటువంటి ఆలోచనలో ఉంది, అదేవిధంగా ఏదో హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టేసి ఆరోగ్యశ్రీని ఎత్తివేసే ఆలోచనలో ఉంది అనేటువంటి విమర్శలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వీటిల్లో నిజమెంత ఉంది అనేటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఆరోపణలు కానీ వీటిని చూడాలి. కీలకమైనటువంటి ఆరోగ్యశ్రీని రద్దు చేసేటువంటి ఆలోచన కానీ, దీనిని నిర్వీర్యం చేసేటువంటి ఆలోచన కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం చేస్తుంది అనుకోలేదు. ఖచ్చితంగా చెయ్యదు కూడా. అలాంటి ఆలోచనలు కూడా చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ పథకానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి, ప్రజలకు ఎంత ఉపయోగం అవుతుంది అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి తెలుసు, పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు. అసలు ఈ సమస్య ఎక్కడొచ్చింది, ఎందుకు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి విషయంలో ఈ పథకం మీద ఎందుకు అనుమానాలు వస్తున్నాయి, ఆగిపోతుందేమో అనుమానాలు ఎందుకు వస్తున్నాయి, ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒక్కసారిగా మనం గమనిస్తే, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నెట్వర్క్ ఆసుపత్రులు ఉంటాయి. ఆ ఆసుపత్రులకు వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే వైద్యం చేసుకోవచ్చు. అయితే ఆ వైద్యం చేసిన దానికి ఆ నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వము బిల్లులు చెల్లించాలి. అది 2 నెలలకి, 3 నెలలకి, 6 నెలలకు ఇట్లా బిల్లులు చెల్లిస్తూ ఉంటే వాళ్ళు సేవలు అందిస్తూ ఉంటారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మేము ఎన్నికలకు ముందు 2 నెలల ముందు వరకు మేము బిల్లులు చెల్లించాం, ఆ తర్వాత చెల్లిద్దామంటే ఎన్నికలు వచ్చినాయి, అందుకనే బిల్లులు చెల్లించలేకపోయామనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి వాదన. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ కూడా ఈ విషయాన్ని చెప్పారు. కానీ వాస్తవంలో ఏమిటి, వాస్తవంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో 11 నెలల నుంచి, అంటే ఎన్నికలకు ముందు 11 నెలల నుంచి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బిల్లులు ఆ నెట్వర్క్ ఆసుపత్రులకి చెల్లించి ఉండలేదు. సుమారుగా 2300 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. 2300 కోట్లు. ఈ 2300 కోట్లలో ఈ రోజున నెట్వర్క్ ఆసుపత్రులు ఏమంటున్నాయంటే, మొత్తం మాకు ఇచ్చేయండి అని అంటల వాళ్ళ ఆసుపత్రులు వాళ్ళు అడుగుతుంది, మాకు 10% ఇవ్వండి, 2300 కోట్ల రూపాయల డబ్బులకు సంబంధించినట్టు మాకు 10% అని ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వము వాళ్ళతో చర్చలు జరిపి ఏం చేసింది అని అంటే, మేము 500 కోట్ల రూపాయల విడుదలకి ఆమోదం తెలియజేసింది. వాళ్ళు 10% అడిగారు, మొత్తం 2300 కోట్లు. అయితే ఇప్పుడు 500 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. వెంటనే దాంట్లో 200 కోట్లు రిలీజ్ కూడా చేసింది ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకి. ఇంకా 300 కోట్లు 2-3 రోజుల్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇంతకుముందు ఒక 200 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేశారు. అంటే 700 కోట్ల రూపాయలు నెట్వర్క్ ఆసుపత్రులకు అందించడానికి దాదాపుగా ఓకే అయిపోయింది.
అయితే ఇంకా 1600 కోట్లు ఇవ్వాలి. వాళ్ళు ఏమంటున్నారంటే 15వ తేదీలోగా మాకు ఈ కొద్ది బకాయిలు మీరు విడుదల చేస్తే కాదు, ఇంకా అదనంగా విడుదల చేయాలి. లేదు అనంటే ఈ నెల 15వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలని మేము బంద్ చేస్తాము. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వస్తే మేము వైద్యం చేయము. మేము చేయలేనటువంటి వైద్యం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు పెరిగిపోవడంతో మేము జీతాలు కూడా ఇవ్వలేనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నాము అని నెట్వర్క్ ఆసుపత్రుల వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకు బాధ ఉంటే ఉండొచ్చు. మరి ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడే కదా. ఇప్పుడు ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందుల నేపథ్యంలో ప్రయారిటీ అనేటువంటిది ఆరోగ్యశ్రీ ఖచ్చితంగా ప్రజల వైద్యానికన్నా ఇంకా మోస్ట్ ప్రయారిటీ ఏముంటుంది ప్రభుత్వానికి. అందుకనే కదా 700 కోట్ల రూపాయలు ఈ 2 నెలల్లో మొత్తం విడుదలకి చేశారు అని అంటే ఈ ప్రభుత్వంకి ఈ పథకాన్ని కొనసాగించాలి, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు నెట్వర్క్ ఆసుపత్రుల యొక్క సమస్యలు పరిష్కరించాలని ఒక మంచి ఉద్దేశం ఉన్నట్లుగానే భావించాలి కదా. అందుకని ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో నెట్వర్క్ ఆసుపత్రులు కూడా పట్టుదలకు వెళ్ళి సమ్మెకి వెళ్లకుండా మళ్ళీ ప్రభుత్వం నుంచి ఒక హామీని తీసుకుని ఇప్పుడు 700 కోట్లు వచ్చాయి, ఇంకా 1600 కోట్లు రావాలి. ఆ 1600 కోట్లలో ఇంకో 500-600 కోట్లు ఈ నెలాఖరుకో ఒక నెల రోజుల్లోనో రిలీజ్ చేస్తామనేటువంటి హామీని తీసుకొని దాని మీద ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత నెట్వర్క్ ఆసుపత్రుల మీద ఉంటుంది. ఆ నెట్వర్క్ ఆసుపత్రులతో సరైన సంప్రదింపులు జరిపేటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ఆరోగ్య శాఖకి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది. ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత వీళ్ళిద్దరి మీద ఉంటుంది. ఇది పేదలకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించిన వాళ్ళ జీవితాలకు సంబంధించి వాళ్ళ ప్రాణాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ప్రభుత్వము అదేవిధంగా నెట్వర్క్ ఆసుపత్రులు సానుకూలంగా ఈ అంశంలో స్పందిస్తాయని ఆశిద్దాం. అయితే ఈ విషయంలో రాజకీయపరమైనటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుంది ప్రభుత్వాన్ని. వాళ్ళ తప్పు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీద తప్పు చూపిస్తూ అసలు ఆరోగ్యశ్రీని రద్దు చేసేటువంటి ప్రయత్నాలు కుట్రలు చేస్తుందని వాళ్ళు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే షర్మిల కూడా ఈ విషయంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద కూడా ఆవిడ ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి మానస పుత్రిక ఆరోగ్యశ్రీ పథకం కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, డబ్బులు ఇవ్వలేదు. నెట్వర్క్ ఆసుపత్రులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్షల అప్పులు చేశారు. కానీ వీటికి కావాల్సినటువంటి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి స్కీమ్ వాళ్ళకి ఆసుపత్రులకు డబ్బులు లేదు, వాళ్ళు తప్పు చేశారు. కనీసం మీరైనా సరే నెట్వర్క్ ఆసుపత్రులకి బకాయిలు మొత్తం చెల్లించండి, ఈ సేవలు బంద్ కాకుండా చూడండి అని కూటమి ప్రభుత్వానికి కూడా షర్మిల డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రాజకీయ ఆరోపణలకు ప్రత్యారోపణలకు ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం ఇప్పుడు కేంద్ర బిందువుగా